ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో ఉగాది పచ్చడి చేసుకునే విధానం చూద్దాం. ఒక పచ్చిమిరపకాయ, 3 మామిడి పిందెలు, ఒక చింతపండు కొద్దిగా ఒక 5 గ్రాములు ఉంటుంది, బెల్లము ఒక 50 గ్రాములు, రుచికి తగినట్టుగా ఉప్పు. ఇది వేప పువ్వు అండి. ఇది ఇప్పుడు మామిడి పిందెల్ని సన్నంగా కట్ చేసుకున్నాము. ఇది ఒగురుగా ఉంటుంది ఈ మామిడి పిందెలు. ఉగాది పచ్చడి ఇలా చేసుకోండి. షడ్రుచులతో ఉగాది పండక్కి ఇలా చేసుకొని దేవుడికి నైవేద్యం పెడతారు. చింతపండు రసం తీసుకున్నాను, అన్నీ తరిగి పెట్టుకొని, వేప పువ్వులు కూడా అన్నీ ఒలుచుకున్నాము. ఇప్పుడు చింతపండు వేసుకొని అన్నీ ఒక్కోటి వేసేసుకున్నాము. ఒక 2 స్పూన్లు ఉంటుంది. ఇది ఒక పచ్చిమిరపకాయ, వేప పువ్వు 1 స్పూన్ ఉంటుంది, ఐదు గ్రాముల దాకా చింతపండు రసం తీసి పెట్టుకుని, ఉప్పు తగినంత, రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. బెల్లం కరిగేదాకా కలుపుకొని మనము నీళ్లు పోసుకున్నాము. ఇంకొక గ్లాసు. 6 రుచులతో ఉగాది పచ్చడి చేసుకోండి, దేవుడికి నైవేద్యం పెట్టండి.